హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఆవకాయ చూపిస్తుంది స్టార్టింగ్ అనుకుంటున్నారా? మేమైతే ఆవకాయ పచ్చడి అయితే పెట్టామన్నమాట. మేమైతే 3 days స్టోర్ చేసాము. ముక్కలకి ఉప్పు, కారం, వెల్లుల్లి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి అప్పుడైతే మేమైతే నూనె పోస్తామన్నమాట. తర్వాత అయితే మేము ఉప్పు సరిపోయిందో లేదో చూసి అప్పుడైతే కలపడం అయితే స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మా మమ్మీ అయితే కలపడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు నూనె పోసే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ పక్కన నుంచి మా అమ్మమ్మ అయితే నూనె అయితే పోస్తున్నారు. మా మమ్మీ అయితే జాయిగా అయితే కలుపుతున్నారనమాట. చూడండి మీరే. ఇంకా అలాగా కలిపిన తర్వాత ముక్కలకి ఉప్పు కారం ఇవన్నీ చూసుకుంటారు. తర్వాత అయితే నా ఆచారం జాడీలోకి అయితే వేసేస్తారనమాట. చూడండి ఇక్కడైతే మొత్తం వేస్తున్నారు జాడీలోకి. మా మమ్మీ వాళ్ళు అయితే మొత్తం అదైతే ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మొత్తం అయితే వేస్తారనమాట. లాస్ట్లో చివరిన అయితే నూనె పోస్తారు. అదంతా మీరు చూడండి. నేనైతే కంటిన్యూస్గా ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ పైన అయితే నూనె పోస్తారు ఇలాగైతే. ఇంకా తర్వాత మూత పెట్టేయడమే. తర్వాత అయితే అక్కడ కలిపిన జాడీలోకి మా మమ్మీ అయితే ఎప్పుడు కలిపినా కానీ మా మమ్మీ అయితే అన్నం అయితే కంపల్సరీగా వేస్తారనమాట. లాస్ట్లో మేమందరం కలిసి కూర్చుని తింటామన్నమాట. మా మమ్మీ అయితే ఆల్రెడీ కలపడం స్టార్ట్ చేశారు. మా డాడీ అయితే ఇంకా వెయ్యి అన్నం చాలామంది ఉన్నారుగా తిందాము అంటున్నారు. మా అమ్మమ్మ అయితే పక్క నుంచి కొంచెం వేస్తున్నారు. ఇంకా మేము అమ్మమ్మ మొత్తం వెయ్యి అమ్మమ్మ అంటే ఇంకా కొంచెం పెంచుతున్నారనమాట. లాస్ట్లో మొత్తం మా అమ్మమ్మ అయితే మా అమ్మమ్మ తెచ్చేసి అన్నం గిన్నె మొత్తం ఉంపేసింది అనమాట. మా డాడీ అయితే ఇంక ఊరుకున్నారు. తర్వాత అయితే ఇంకా అందరూ చేతుల్లోకి ఒక ముద్ద పెట్టమన్నారు. నేను కూడా ఒక ముద్ద పెట్టమంటే మా మమ్మీ అయితే పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా చెల్లి కూడా వచ్చింది. ఆ చిన్న చెల్లిలోకి ఎక్కడ సరిపోయింది హన్వి అంటే, అక్క పర్లేదు అక్క తిందామక్క అంటుంది. తర్వాత మా డాడీ కూడా అయితే పెట్టించుకున్నారనమాట. ఇంకా నేను కూడా ఎమ్మీగా ఉందని ప్లేట్లోకి అయితే పెట్టించుకున్నాను. ఇంతే ఈ వ్లాగ్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.